బ్రేకింగ్ న్యూస్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తీరు మారలేదు. అలీ పైన చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ రచ్చ రేపుతుండగానే మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. తాను ప్రేమగా మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది మీ సంస్కారం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మీ కర్మ అని తానేం చేయలేనన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఇటు అలీ కూడా రియాక్ట్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ మాట తుళ్ళిందని చెప్పారు. ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని వివరించారు. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నిన్న డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అదే వేదికపై మాజీ మంత్రి రోజా పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్. హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, వినాలి ఇది. కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెనే దట్ సైలెన్స్. కూర్చోవే. వీళ్ళిద్దరినే కాదు, పెళ్లి సందడి హీరోయిన్ రవళిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. బాడీ షేమింగ్ చేసి వెంటనే సారీ కూడా చెప్పారు. సో ఆ విధంగా నేను తీసుకో. స్టిల్ తీసుకో. ఇంకా ఆపేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సో నేను కూడా నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలు. ఇంకా పెద్ద చిన్న గుండ్రాయి లాగా ఉంది. సరదా. గాడ్ బ్లెస్ యూ. రైట్గా రాజేంద్ర ప్రసాద్ పలుమార్లు ఇలా వేదికలపైన ఆయన మాట తుల్లడం, తర్వాత సారీ చెప్పడం కూడా చేస్తున్నారు. ఈసారి ఆ డోసేజ్ కొంచెం ఎక్కువైంది. అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఆయన తీరు మార్చుకోకుండా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీరే సరైన పద్ధతిలో అర్థం చేసుకోవట్లేదు, అది ఇక మీ కర్మ అంటూ కూడా ఆయన మళ్ళీ దీనికి సంబంధించి ఆయన ఒక రకమైన సంజాయిషి ఇచ్చుకునేలాగా చెప్తున్నారు. ఆ సంజాయిషి కూడా ఆయనే కరెక్ట్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు కరెక్ట్గానే మాట్లాడాం కానీ మీరే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. విజయ్, చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ పదే ఇలా వేదికలపై తోటి యాక్టర్స్ని ఆయన ఏకవచనంతో సంబోధించడం, అలాగే మాట వేరే రకంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం, అవి చెప్పిన తర్వాత కూడా ఆయన మళ్ళీ నేనే కరెక్ట్ మాట్లాడాను, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్ ప్రియా, అయితే అంతా కూడా ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించి జన్మదిన వేడుకలు అయితే జరిగిందని చెప్పి అయితే రాజేంద్ర ప్రసాద్ ఆయన స్టేజ్ మీద కూడా కమెడియన్ అలీకి సంబంధించి
మాట్లాడుతూ కొంత ఏకవచనం అలాగే కొంత అభ్యంతరకరమైనటువంటి ఆ పదజాలాన్ని కూడా వినియోగించారు. అయితే ఇది మొత్తం కూడా ఈ వీడియో ఏదైతే ఆయన మాట్లాడిన వీడియో ఉందో అది మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఇదే వీడియో పైన ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల పైన కూడా నటుడు కమెడియన్ ఆలీ కూడా స్పందించారు. ఆయన యొక్క వీడియోను కూడా రిలీజ్ చేశారు. సో రాజేంద్ర ప్రసాద్ తన పైన ఉద్దేశపూర్వకంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పి కూడా ఆలీ అయితే అభిప్రాయపడ్డారు. ఆయన మాట తూలిందని చెప్పి కూడా పేర్కొన్నారు. అలాగే ఆ యొక్క సంబంధిత వీడియోను ప్రోత్సహించొద్దు అని చెప్పి కూడా ఆలీ అయితే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్ లో ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద మనకు చర్చనీయాంశమైనటువంటి సంగతి కూడా తెలిసిందే. మొత్తానికైతే ఈ వ్యవహారం పైన ఆలీ కూడా స్పందించారు. సో మంచి ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు మంచి ఆర్టిస్టు, ఆయన కుమార్తెను కూడా ఈ మధ్యన కోల్పోయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఆయన కూడా పుట్టడి దుఃఖంలో ఉన్నారు అంటూ కూడా ఆలీ అయితే ఆ వీడియోని రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి ఆ ఎస్పీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో ఆయన సినిమాల్లో నటించినటువంటి మొత్తం నటులు అందరూ కూడా పాల్గొన్నారు. సో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఆలీ గారి పైన మరొక నటి పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో దానికి సంబంధించినటువంటి ఆ వీడియో అయితే పూర్తిగా నెట్టింట వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం నేను చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సమర్థించదగ్గమైనది కూడా ఆయనను సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు ప్రియ. బట్ నెటిజన్స్ అంటే మొత్తం అటు కానీ ఇటు అందరూ కూడా అప్పటికి కూడా నట కిరీటి అయినటువంటి రాజేంద్ర గారు ఇలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రియ. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.